ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలో ఉండేటువంటి విషయాలు కొన్ని వివరించుకుందాం. భగవద్గీత అనగానే చాలామందికి ఇది మనకి సంబంధించింది కాదు. ఎవరో కాషాయధారులు లేకపోతే మరణించినటువంటి వాళ్ళ దగ్గర వినిపించేటువంటిదే భగవద్గీత అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మరణించిన తర్వాత ఇక వాడు విని ఏం చేస్తాడు? ఏమి చేయలేడు కదా. అందుకని చెప్పి సమస్త విజ్ఞాన రహస్యాలన్నీ కూడా కృష్ణుడు యుద్ధ భూమిలో అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి ఇంకొక పేరు ఉన్నది, నరుడు అని. నరుడికి బోధించాడు అంటే నరజాతి మొత్తానికి కూడా కృష్ణుడు ఉపదేశించినటువంటి మహోపదేశం భగవద్గీత. సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడే తనకై తానుగా ఒక రూపాన్ని ధరించి దిగి వచ్చి అటు ఇటు పెద్ద అక్షౌహిణీల సైన్యం ఉండగా, కౌరవ పక్షాన 11 అక్షౌహిణీల సైన్యము, పాండవ పక్షాన 7 అక్షౌహిణీల సైన్యము ఉండగా మధ్యలో బోధించినటువంటిది భగవద్గీత. ఎందుకు బోధించాల్సి వచ్చింది? అప్పటి వరకు ఎన్నో యుద్ధాలు చేశాడు, జయించుకుంటూ వచ్చాడు అర్జునుడు, ఏకైక ధనుర్ధారి అని చెప్పి పేరు. ఇప్పుడు చిట్ట చివరి సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం. ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు అంతా సిద్ధమైన తర్వాత కృష్ణుడు తోడు ఉండగా కూడా ఆయన ఏదో ఒక మోహం ఆవరించింది. ఒక మోహము అంటే ఏంటి? ఒక నిర్వేదం, ఒక డిప్రెషన్. ఎందుకని? అయ్యో వీళ్ళంతా కూడా నా వాళ్లే, ఎదురుకుండా ఉన్నవాళ్ళు, ఇటు పక్షంలో ఉండేటువంటి వాళ్ళు, యుద్ధం అనేటువంటిది ఎంత వినాశకారి, అటు అవతలి వాళ్ళు చచ్చిపోతారు, యువతలి వాళ్ళు కూడా చచ్చిపోతారు, దానివల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని చెప్పి ఒక రకంగా దైన్య స్థితికి వెళ్ళిపోయింది అర్జునుడి మనస్సు. ఈ దైన్యం నుంచి బయటపడటానికి చెప్పినటువంటిదే భగవద్గీత. అంటే మనిషి ఎప్పుడు కూడా తన కర్తవ్యాన్ని, తనకి ఉండేటువంటి పనిని, ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి, కానీ కర్తవ్యోన్ముఖుడుగా ఉండాలి, కానీ కర్తవ్య విముఖుడుగా ఉండకూడదు అని చెప్పి బోధించేటువంటిది భగవద్గీత. సరే, ఇది చదివితే చాలా గొప్ప పుణ్యం వస్తుంది, దీనికి చాలా మహిమ ఉన్నది, మహత్వం ఉన్నది, ఇవన్నీ కూడా మన ప్రాచీన కావ్యాలకే మనం చెప్పుకుంటూనే వస్తాం. మనం చదువుకుని అర్థం చేసుకుంటూ ఉంటే వచ్చేటువంటి ఫలితాలు ఎట్లాగో వస్తాయి. దాని గురించి ఆలోచించకుండా ఏమి చెప్పాడు ఇందులో, కనీసం ఒక్క శ్లోకమైనా, ఒక్క పాదమైనా సరే మనం చదివి అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇది మన జీవితాలకి ప్రస్తుత కాలంలో ఎలా ఉంటుంది? జీవించినటువంటి వాళ్ళకే చెప్పాడు, కానీ మరణించినటువంటి వాళ్ళకి ఎన్ని గీతలు చెప్పి ఏం ప్రయోజనం అండి? కాబట్టి ఉత్సాహంగా ఉన్నప్పుడు, వయసులో ఉండి శక్తి ఉన్నప్పుడు, పని చేసేటప్పుడు మాత్రమే ఇటువంటి గ్రంథాలన్నీ కూడా మనం చదివి అధ్యయనం చేయాలి. ఆత్మ సంయమ యోగము అనేటువంటి అధ్యాయంలో వ్యాస మహర్షి భారతంలో అందించినటువంటి మహోపదేశం ఇది. కృష్ణ భగవానుడు సాక్షాత్తుగా భారతంలో ఉండేటువంటి ఒక మహాగ్రంథం భగవద్గీత. ఇది కొన్ని అధ్యాయాలుగా, 18 అధ్యాయాలుగా విభజించబడింది. ఆత్మ సంయమ యోగము అనేటువంటి 6వ అధ్యాయంలో ఒక మంచి శ్లోకం చెప్తాడండి. ఏ విధంగా గనక జీవిస్తే, అంటే మన జీవన విధానం అనేటువంటిది ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే గనక మనిషి ఆనందంగా ఉంటాడు. ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. అర్ధరాత్రి పూట దాకా కూడా మేలుకొని తెల్లవారులు పనిచేయాల్సి వస్తూ ఉన్నది. అందరికీ కూడా, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంది. తద్వారా కూడా వాళ్ళ మీద చాలా వాళ్ళ మైండ్ మీద చాలా ప్రెషర్ పడతా ఉంది. మరి తప్పదు కదండి, ఏం చేస్తాం, మా పొట్టలు నింపుకోవాలి కదా, ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా అని చెప్పి అంటూ ఉన్నారు. అనివార్యమైనటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు భగవానుడు అంటే, చూడండి, ఆత్మ సంయమ యోగము అనేటువంటి దానిలో 17వ శ్లోకం చూడండి. ఆహారం ఎలా ఉండాలి, విహారం ఎలా ఉండాలి, మన పని ఎంతవరకు చేయాలి, ఇట్లా విధంగా ఒక నిర్ణీతమైనటువంటి, ఒక నియమితమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వాడికి ఎప్పుడు అనారోగ్య సమస్యలు దరిచేరవు, వాడు ఆనందంగా ఉంటాడు. యుక్తాహార విహారస్య
యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? యుక్త ఆహారము, యుక్త విహారము. యుక్త అంటే తగినటువంటి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. నీ శరీర స్థితికి, నీవు చేసేటువంటి పనికి తగినటువంటి ఆహారాన్ని తీసుకో. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకో. కాదు నేను ఆర్మీలో పనిచేస్తాను అనేటువంటి వాడికి దానికి అతని శరీర దృఢత్వానికి తగినటువంటి ఆహారం తీసుకోవాలి. సామాన్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ చేసే పని మీద ఆధారపడి ఆహారాన్ని తీసుకోవాలి. అతిగా తింటము, కనపడిన వాటిని అన్నింటినీ కూడా తినటము, తద్వారా మన గట్ హెల్త్ అనేటువంటిది పాడైపోవటము, ఎన్నో వ్యాధులకి కారణం కావటము, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఈ రోజుల్లో. ఇంతకుముందు లేనటువంటి రోగాలన్నీ కూడా ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారు. పుట్టుకతోనే వస్తున్నాయి. 20-30 ఏళ్లకే నానా రోగాల బారిబాడి ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకండి? మానసికమైనటువంటి ఒక టెన్షన్, ప్రెషర్, మన నిద్ర, మన జీవన విధానం, మన ఆహారంలో వచ్చేటువంటి మార్పులు, దాని గురించి ఇక్కడ ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు. యుక్తాహార విహారస్య, నీకు తగినటువంటి ఆహారాన్ని తీసుకో. నీ శారీరక స్థితిగతులను పట్టి తగినటువంటి ఆహారాన్ని తీసుకో. విహారస్య, విహారం అంటే ఏంటి? లైఫ్ స్టైల్, నీ జీవన విధానం ఎలా ఉండాలి. ఆ జీవన విధానం కూడా ఇట్లాగే తెల్లవార్లు మేలుకొని పనులు చేయటం, తెల్లవార్లు నిద్రపోవటం, అతిగా నిద్రపోవటం, అతిగా తినటం ఏది కూడా పనికిరాదండి. అతి సర్వత్ర వర్జయే అని మన వాళ్ళు చెప్తారు. అతి అనేటువంటిది ఎప్పుడూ ఎవరికి కూడా పనికిరాదు. అందుకని తగినట్లుగా తినాలి, తగినట్లుగానే మన జీవన విధానం కూడా ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, నీ పని, నీ వర్క్ స్టైల్ కూడా నీకు తగినట్లే ఉండాలి. అలివిగా అన్నటువంటి పనులన్నీ కూడా నెత్తి మీద వేసుకుని చెయ్యాలి అన్నా కూడా ఏదో విపరీతమైనటువంటి ఆశకి పోయి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకోవటం కూడా తగదు. సామాన్య మానవుణ్ణి ఉద్దేశించి చెప్తూ ఉండేటువంటి మాటలు ఇవన్నీ కూడా. యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య, తగినటువంటి టైంకి నువ్వు నిద్రపో. ఒక నియమితంగా పెట్టుకోవాలి, ఈ టైంకి నేను నిద్రపోవాలి, తెల్లవారులు నేను టీవీలు చూస్తూ కూర్చుంటాను, తెల్లవారులు నేను ఫోన్లు చూస్తూ కూర్చుంటాను అని చెప్పి అనుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. సీరియల్స్ చూస్తూ కూర్చుంటాను, దానివల్ల ఏమొస్తుంది? మనసు చెడిపోవటం తప్ప. ముఖ్యంగా ఆడవాళ్ళకి వ్యసనం ఉంటుంది, పనికి వాళ్ళ సీరియల్స్ అన్ని చూస్తూ కూర్చుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా తప్పు. తద్వారా మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి యుక్త స్వప్న, నువ్వు ఎప్పుడు నిద్రించాలో ఆ టైంకే నిద్రించు. అవబోధస్య, మంచి కాలంలో సూర్యోదయానికి నువ్వు నిద్రలే, నీ పనులన్నీ కూడా చేసుకో. తగినటువంటి సమయానికి నిద్రపో, తగినటువంటి సమయానికి నిద్ర లేవాలి. ఇది ఈ శ్లోకంలో చెప్తుంది. ఈ విధంగా ఆచరించినటువంటి వాడికి దుఃఖ, ఎటువంటి దుఃఖము కూడా రాదు. అంటే ఆహారము, నిద్ర, కర్మ అంటే మనం చేస్తూ ఉండేటువంటి పని, ఈ మూడింటిని గురించి ఎవడైతే ఒక క్రమబద్ధంగా జీవిస్తూ ఉంటాడో, మూడింటిలో ఒక క్రమబద్ధీకరణ అనేటువంటిది ఉంటుందో, వాడి జీవితం ఎప్పుడూ కూడా దుఃఖం కాదు. దుఃఖానికి వాడు లోనవ్వడు. అంటే అనారోగ్యవంతుడు వాడు కాదు. అనారోగ్యాలన్నీ చుట్టుముడుతున్నాయి ఇప్పుడు అంటే లేనిపోని ఆందోళనలు మనసుకు తెచ్చిపెట్టుకోవటమే, లేనిపోయినటువంటి తిండ్లు, అనవసరమైనటువంటి తిండ్లు, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా తినటమే, మనలో ఉండేటువంటి రోగాలన్నింటినీ కూడా మనం పెంచుకోవటమే. ఇంతకు తప్ప ఏముంటున్నదండి? కాబట్టి మనస్సుని హాయిగా ఉంచుకోవాలి. అంటే బాధలు ఎవరికి రావా అంటే వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ వెంటనే దాని నుంచి విముక్తం కావాలి.
అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి ఎంత మంచి ఉపదేశం అండి ఇది. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అటువంటి వాడు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందడు అనేటువంటి చక్కని ఉపదేశాన్ని మనకి చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఒక్క శ్లోకం చదువుకున్నా కూడా మన జీవితం ఎంత బాగుంటుంది. దీన్ని ఆచరణలో పెట్టుకుంటే జీవితం చక్కగా ఉంటుంది, సార్థకమవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి SHO టీవీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు.